మహబూబాబాద్ జిల్లాలో సంచలనం రేపిన హత్య కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రమాదం రూపంలో హత్య చేయించాలని ఓ మహిళ తన ప్రియుడికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో పలుమార్లు మెసేజ్లు పంపిందని ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో చంపొద్దని, బయట ఎవరితో అయినా యాక్సిడెంట్ చేయించాలని ఆమె ఒత్తిడి చేసినట్లు భర్త చెప్తున్నాడు. భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన భర్త ఆమె సెల్ ఫోన్ పరిశీలించగా ఈ చాటింగ్ బయటపడిందని తెలిపాడు. తన్ను హత్య చేసేందుకు భార్య ఆమె ప్రియుడు కుట్ర పన్నారని ఆరోపిస్తూ బాధితుడు డన్కోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును క్రమంగా ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అనంతరం బాధితుడు మరోసారి ఖమ్మం గ్రామీణ పోలీసులను ఆశ్రయించగా ఫిర్యాదు అందిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. అయితే ఇవన్నీ బాధితుడు చేసిన ఆరోపణలు మాత్రమే. కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో రాష్ట్రంలో మరొకసారి సంచలన కేసు వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో గత కొంతకాలంగా భార్యలు వాళ్ళ భర్తలను చంపుతుండడం, వివిధ రూపాలుగా వాళ్ళను హత్య చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్న క్రమంలో ఈరోజు మరొక ఉదంతం, అట్లాంటి ఉదంతం జరగకముందే భర్త గుర్తించడం, ఆ కేసు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మనకు కేసు పూర్వాపరాలు వివరాలు కనుక మనం చూస్తే, లోపల పోయి చూస్తే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి సంబంధించినటువంటి గాది రాజేశ్వరరావు అనే వ్యక్తికి, అట్లాగే సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపూర్కి సంబంధించినటువంటి ఎవరైతే ఒక యువతి ఉందో ఆ యువతితో 2016లో పెళ్లి జరుగుతుంది. 2016లో పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళ కుటుంబం ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఏదులాపూర్ మున్సిపాలిటీ సాయి ప్రభాత్ నగర్లో కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీళ్ళకి 2 కుమార్తెలు. సో 2 కుమార్తెలు, భర్త రాజేశ్వరరావు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు, భార్య గృహిణిగా ఉంటా ఉంది. సో వీళ్ళ సంసారం సాఫీగా సాగుతుంది అనుకున్న క్రమంలో మొన్న 27వ తేదీ రోజు షాకింగ్ ఘటన వీళ్ళలోకి వచ్చింది. భర్త రాజేశ్వరరావు మన ప్రైవేట్ హాస్పిటల్లో డ్యూటీకి వెళ్ళే రాజేశ్వరరావు మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి ఇంటికి వచ్చాడు. భోజనం చేయడానికి ఇంటికి వచ్చే సమయంలో తన భార్య మరొక వ్యక్తితో సన్నిహితంగా ఇంట్లో కనిపించింది. సో అప్పుడే డౌట్ వచ్చింది. ఇంతకాలంగా సాఫీగా సాగుతుందనుకున్న తన సంసార జీవితంలో 3వ వ్యక్తి రావడం, 3వ వ్యక్తితో తన భార్య ఆ పరిస్థితిలో చూడడం చూసి రాజేశ్వరరావు తట్టుకోలేకపోయాడు. సో వెంటనే ఈ 27వ తేదీ రోజు ఈ ఘటన జరిగితే తెల్లవారే ఆమెను తీసుకొని, భార్యను పిల్లల్ని తీసుకొని తన సొంతూరైన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి వచ్చాడు. చిలుకోడు గ్రామంకి వచ్చిన తర్వాత 28వ తేదీ రోజు పంచాయతీ పెట్టి, పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి తన భార్య ప్రవర్తన తీరు మీద ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించాలనుకున్నాడు. సో భార్య ప్రవర్తన మీద కౌన్సిలింగ్ ఇప్పించాలనుకుని 28వ తేదీ రోజు ఆ చిలుకోడు గ్రామానికి పక్కనే ఉన్నటువంటి ఒక తాళ్ళ సంకేస అనే గ్రామంలో తన అన్న ఉంటాడు, తన సోదరుడు ఉంటాడు. సోదరుని పంచాయతీకి తీసుకొని వద్దాం, ఆయన తన తరపులో మాట్లాడతాడు, కౌన్సిలింగ్ ఇస్తాడు ఆమెకి అనేది ఆయన తీసుకురావడానికి వెళ్తూ ఉంటే ఒక అజ్ఞాత గుర్తు తెలియని వ్యక్తి అతను బైక్ మీద కొంత దూరం వెంబడించిండు, అంటే తనని చంపాలని ప్రయత్నం చేసిండు. సో ఈ విషయం ఆయనకు అర్థమైంది, తనను ఎవరో ఫాలో అవుతూ ఉన్నారు, తనను అంతమొందించాలనే విషయం తనను అర్థమైన వెంటనే బండి రివర్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి రాజేశ్వరరావు తన భార్య ఫోన్ తీసుకొని అందులో చాటింగ్ ఓపెన్ చేశాడు. సో ఆ చాటింగ్ ఓపెన్ చేసి షాక్ తిన్నాడు ఒక్కసారిగా. ఆ చాటింగ్లో ఏముంది అంటే వాట్సాప్, అట్లాగే మొత్తం కాల్స్ అన్నీ వాట్సాప్ కాల్స్ ఉన్నాయి. తన ప్రియుడు సైదులు అనే వ్యక్తి కొరియర్ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ కొరియర్ బాయ్గా పనిచేసే క్రమంలో ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడిందనేది మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆ ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి వాట్సాప్ చాట్ కావచ్చు, అట్లాగే ఇన్స్టాగ్రామ్ చాట్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ చాట్లో నా భర్తను యాక్సిడెంట్లో లేపేయి, మనం ఇద్దరం హ్యాపీగా ఉందాం, సో నా మీద అనుమానం వచ్చి ఉంటుంది, వాట్సాప్ కాల్స్లో మనని గుర్తిస్తాడా. సో ఇట్లాంటి చాటింగ్ మొత్తం బయటకు వచ్చింది. ఆ చాటింగ్ చూసి కంగు తిన్నటువంటి రాజేశ్వరరావు దాని స్క్రీన్ షాట్లు మొత్తం తన ఫోన్కు పంపించుకొని వెంటనే తెల్లవారు అంటే ఆగస్టు 1వ తేదీ రోజు డోర్నకల్లోనే ఫిర్యాదు చేసిండు. నిజానికి వీళ్ళు ఉంటున్నది, ఈ ఘటన జరిగిందంతా మనకు ఖమ్మం జిల్లా ఏదులాపూర్ మున్సిపాలిటీ పరిధి సాయి ప్రభాత్ నగర్లో. సో ఈయన ఫిర్యాదు చేసింది డోర్నకల్ మండలం, అట్లాగే ఏదైతే చిలుకోడు గ్రామం ఉందో డోర్నకల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే డోర్నకల్ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసును ఖమ్మం రూరల్ పోలీసులకు బదిలీ చేశారు. సో మొత్తం మీద ఖమ్మం రూరల్ పోలీసులకు బదిలీ చేసే క్రమంలో ఒక షాకింగ్ ఏంటంటే ఆ చాటింగ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ భార్య తన ప్రియుడితో జరిపినటువంటి ఆ చాటింగ్ వివరాలు కావచ్చు, అట్లాగే తనను చంపడానికి చేసినటువంటి కుట్ర కావచ్చు, ఈ కుట్ర స్క్రీన్ షాట్లు చూసి పోలీసులు సైతం కంగుదిన్నారు, షాక్కు గురయ్యారు.
ఇప్పుడు ఒక భర్త నచ్చలేదు, భర్త ప్రవర్తన నచ్చలేదు, భర్త తీరు నచ్చలేదు అనుకున్నప్పుడు విడాకులు తీసుకునే ఒక ఆప్షన్ ఉంటుంది, విడిపోయి సామరస్యంగా విడిపోయే ఒక అవకాశం ఉంటుంది. సో ఇవేమీ చూడకుండా ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లో అయితే అందరికీ తెలుస్తుంది, అది బయటనే జరిగిపోవాలి, యాక్సిడెంట్ చేసి నా భర్తను లేపేయి, మనం ఇద్దరం హ్యాపీగా ఉందామనే చాటింగ్ ఏదైతే ఉందో ఈ చాటింగ్ చదివినటువంటి పోలీసులు ఒక్కసారిగా కంగు తిన్నారు. సో ఈ కేసు దీని మీద ఈ కుట్ర మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ హత్యకు సంబంధించినటువంటి ప్లాన్ బయటపడిందని రాజేశ్వరరావు చెప్తున్నారు. మరి పోలీసులు ఈ చాటింగ్ని పరిశీలించారా పూర్తిగా? అంటే దీనికి సంబంధించి వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా? అంటే ఏ క్రమంలో జరిగింది ఇదంతా అన్న దాని మీద తన భార్య ఫోన్లో ఏదైతే చాటింగ్ చూసిండో రాజేశ్వరరావు, ఆ చాటింగ్ మొత్తం స్క్రీన్ షాట్లు ఏవైతే వాటిని ప్రింట్లు తీసి తన కంప్లైంట్తో పాటు ఇది పోలీసులకు సమర్పించిండు. పోలీసులు కూడా తరోగా దాన్ని వెరిఫై చేస్తే నిజంగానే కొంత కుట్ర ఉంది, కొంత అనుమానాస్పదంగా ఉందనే ప్రాథమిక ఆధారాల మీద వాళ్ళు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నట్లు ఖమ్మం రూరల్ సిఐ మనకు మీడియాతో తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఎందుకు తన భర్తను చంపాలనుకుంది, సో ప్రియుడితో ఎంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉంటుంది, తన భర్త అంటే ఎందుకు నచ్చడం లేదు, పిల్లల పరిస్థితి ఏంటి, సో ఇట్లాంటి అన్ని అంశాల మీద పోలీసులు విచారణ చేసి నిజంగా హత్యకు కుట్ర జరిగి ఉంటే, హత్య చేయాలన్న కుట్ర కోణం వాళ్ళలో దాగి ఉంటే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ వేసి వాళ్ళను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఒక ఘటన జరగక ముందుకే సాధారణంగా మనం ఇటీవల కాలంలో వెలుగులో చూస్తున్నటువంటి మనకు హత్యలు కనుక చూస్తే భర్త నచ్చకపోతే భార్యలు ఏకంగా హత్య చేస్తున్న నేరాలు గతంలో మనకు గత కొంతకాలంగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇక్కడ కూడా ఈ కేసులో కూడా ఒకవేళ అతను కనుక ఫోన్ చాటింగ్ కనుక ఓపెన్ చేసి చూడకపోతే తన భర్త రాజేశ్వరరావు చెప్తున్నది ఏంటంటే, ఆయన మీడియాతో ఆరోపిస్తున్నది ఏంటంటే, నేను కనుక ఫోన్ చాటింగ్ చూడకపోతే నా పని కూడా అంతే అయ్యి ఉండేది, నేను కూడా చనిపోయి ఉండేవాడిని, వాళ్ళిద్దరితోని నాకు ప్రాణహాని ఉంది, వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని రాజేశ్వరరావు పోలీసులకు అయితే వేడుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు అయితే నమోదైంది. మళ్ళీ వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తారా ఏంటి అనేది మనకు ఆ కేసు అప్డేట్స్ మరిన్ని తెలియాల్సి ఉంది. అంటే రాజేశ్వరరావుకు ప్రస్తుతం ప్రాణహాని ఉందని పోలీసులు భావిస్తున్నారా? అంటే ఆయనకి ఏమైనా భద్రత కల్పించేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఆయనకు సపరేట్గా భద్రత అని కాకుండా ఎవరైతే నిందితులు కాన్స్పిరసీ వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మీద నిఘా పెట్టి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ను పోలీసులు తరోగా అబ్జర్వ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇతనికి భద్రతా విషయం కాకుండా ఇప్పుడు విషయం బయటపడ్డది కాబట్టి నిజంగా అట్లాంటి హత్యా ప్రయత్నం ఏమున్నా కానీ అవన్నీ వాళ్ళు ఆపుకునే అవసరం ఉంటుంది, వాళ్ళు ఆపుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు అంటే కుట్ర ఎక్కడ ఉంది దాని మీదనే పోలీసులు దృష్టి పెడుతున్నారు. ఈయన భద్రతకు సంబంధించి మాత్రం ఇప్పటికైతే ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓకే, అంటే వీళ్ళిద్దరికి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కుటుంబంలో ఇలాంటి వివాదాలు గతంలో ఏమైనా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని పోలీసుల విచారణలో ఏమైనా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటారా? అంటే ఇప్పటివరకు అయితే కుటుంబంలో వివాదాలు జరుగుతూ ఉన్నాయి. భర్త తాగుబోతూ లేకుంటే భర్త వేరే కార్యకలాపాల్లో ఉన్నాడు, ఇట్లాంటి అంశాలు ఎక్కడ ఈ కేసుకు సంబంధించి బయటికి రాలేదు. సో నిజానికి భర్త ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పొద్దున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ కుటుంబం కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఆ రోజు మధ్యాహ్న సమయంలో భోజనం చేయడానికి ఇంటికి వస్తున్న సందర్భంలో ఈ కేసు వెలుగు చూసింది. నిజానికి అప్పటి వరకు వాళ్ళ కుటుంబంలో ఎట్లాంటి గొడవలు ఉన్నట్లు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఆ ప్రస్తావనే తన ఫిర్యాదులో కావచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి ప్రస్తావన ఎక్కడ రాలేదు. మరి నిజానికి అతని భార్యకు భర్త మీద అంత కోపం ఎందుకు చంపాలనుకుంది, తన వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉంది అనేది పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే కానీ పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి రాజేశ్వరరావు వర్షన్లోనే కేసు నమోదైంది. ఎందుకంటే ఇందులో హత్య కుట్ర ఇట్లాంటివన్నీ కాన్స్పిరసీ ఉంది కాబట్టి పోలీసులు ప్రాథమిక ఆధారాలు పట్టుకొని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం దోర్నకల్, జిల్లా మైబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఇదే నన్ను న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.